నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను వంటి వారం, నీవు మాకు కుమ్మరివాడు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క పశ్చాత్తాప ప్రార్థన. వారు బబులోను చెరలో ఉన్నప్పుడు తమ పాపాలను గుర్తించుకుంటూ దేవుని దయ కోసం మొరపెడుతున్న సందర్భం. దేశం నాశనం అయి దేవాలయం పాడైపోయింది. ప్రజలు దేవుని నుండి దూరమైపోయారు. ఈ నేపథ్యంలో వారు దేవునిని, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను వంటి వారము, నీవు మాకు కుమ్మరివాడవు అని పశ్చాత్తాపంతో అంటున్న సందర్భంలోనిది. నీవే మాకు తండ్రివి అంటే దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మనలను ప్రేమించే తండ్రి. ఆయన మనపై కృపతో, దయతో, సహనంతో వ్యవహరిస్తాడు. మేము జిగటమన్ను అనగా మట్టి స్వయంగా ఏమీ చేయలేదు. అది ఎలా తయారవుతుంది అనేది కుమ్మరి చేతుల్లోనే ఉంటుంది. అంటే మన జీవితం దేవుని చేతుల్లోనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. దేవుడు మనలను తీర్చిదిద్దే కుమ్మరి. ఆయనకు మన జీవిత రూపం, ప్రణాళిక, లక్ష్యం అన్నీ తెలుసు. దేవుడు మనలను తీర్చిదిద్దుతున్నప్పుడు మనము ఆయనకే చెంది ఉండాలి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-6 వచనాలలో ఉన్న మట్టి కుమ్మరి దృష్టాంతంలో ఉన్నట్లు కుమ్మరి ఇంటికి ఇర్మియాను దేవుడు వెళ్ళమన్నాడు. అక్కడ చెడిపోయిన మట్టిని మళ్ళీ క్రొత్త పాత్రగా తీర్చిదిద్దాడు. అలానే దేవుడు మనలను కూడా సరిదిద్దగలడు. 100వ సంకీర్తన 3వ చరణం. మనమందరం ఆయన చేతితో చేసినటువంటి పనివారం, ఆయనలో నుండి సృష్టింపబడిన వారం. పాడైపోయిన మన జీవితాలకు సరి అయిన ఆకారం ఇచ్చువాడు ఆయనే. అదే మనకు ఆశీర్వాదకరం. ఆయనకిష్టమైన పాత్రగా మనలను మలుచుటకు, ఎదురయ్యే కష్టాలను విశ్వాసంతో ఎదుర్కొని జయించుటకు సిద్ధపడి దేవుని చిత్తమే మన చిత్తంగా చేసుకునే వారంగా మనం ఉంటే మనలను తిరిగి నూతనమైన పాత్రగా చేయుటకు ఆయన ఇష్టపడతాడు. ఆమేన్.